ఏఐ టెస్టింగ్ అలాగే జెన్ ఏఐ టెస్టింగ్ గురించి ఎక్కువగా వింటున్నాం కదా. సో ఈ కోర్స్ మీద ఆధారపడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు? వన్ ఈజ్ ఏఐ టెస్టింగ్, అనదర్ వన్ ఈజ్ జెన్ ఏఐ టెస్టింగ్. ఈ రెండు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినవి. కోడింగ్ పెద్దగా ఇష్టం లేకపోతే కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో నడుస్తుంది కూడా లో కోడింగే, పెద్దగా కోడింగ్ అవసరం లేదు. బట్ ఏఐ టెస్టర్కి పైథాన్ కోడింగ్ కూడా అవసరం లేదు. ఏఐ టెస్టింగ్కి జెన్ ఏఐ టెస్టింగ్కి ఫ్యూచర్ ఉంటుందా? దానికి మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఫ్రెషర్స్ అన్నమాట. 1.5 crores మేము ప్లేస్ అయ్యాము, 1.2 crores మేము ప్లేస్ అయ్యాము. ఏఐ టెస్టింగ్ లాంటివి లేదా ఏఐ ఇంజనీరింగ్ లాంటివి, జెన్ ఏఐ ఇంజనీరింగ్ లాంటివి మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తాయి. ఆల్మోస్ట్ అమీర్పేట్లో లేదా ఆల్మోస్ట్ ఇండియాలో చాలా కొత్తగా మాట్లాడుకుంటున్నప్పుడే క్వాలిటీ థాట్ స్టార్టెడ్ ఏఐ టెస్టింగ్ కాన్సెప్ట్. We started, brought the people and we have given the placements also. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఏఐ టెస్టింగ్ అండ్ జెన్ ఏఐ టెస్టింగ్ ఇవన్నిటి ఎక్కువగా వింటూ ఉన్నాం. మోస్ట్ పాపులర్ అండ్ డిమాండింగ్ కోర్సెస్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో, అండ్ అలాగే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఎక్కువగా ఈ మధ్య వింటున్నాం. అదే అమీర్పేటలో ఉన్న మన క్వాలిటీ థాట్ ఉంది కదా, ఎక్కడ చూసినా ఆ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ నిజంగానే వాళ్ళు ఆ లెవెల్ గైడెన్స్ అనేది ఇస్తున్నారా? సో ఎలా ఉండబోతుంది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ డేటా సైన్స్ సుబ్బరాజ్ గారు. సో ఆయన అడిగి డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసుకుందాం. హలో సార్. సో ఏఐ అనేది అన్ని ఫీల్డ్స్ లోకి వచ్చినప్పటి తర్వాత ఇప్పుడైతే టెస్టింగ్ గురించి మాట్లాడితే ఏఐ టెస్టింగ్ అలాగే జెన్ ఏఐ టెస్టింగ్ గురించి ఎక్కువగా వింటున్నాం కదా. సో ఈ కోర్స్ మీద ఆధారపడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు? సో టెస్టింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లోకి వస్తుంది. సో టెస్టింగ్ డెవలప్మెంట్ అనేది ఎంత కాలం ఉంటుందో టెస్టింగ్ అనేది కూడా అంతే కాలం ఉంటుంది. రెండింటిని మనం దేన్ని సెపరేట్ చేయలేం. సో ఈ మధ్య మనకి అంటే లాస్ట్ 6 months నుంచి అనుకోవచ్చు. అండ్ యాక్చువల్గా ఇది ఒక 2 years నుంచి మన ISTQB అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ క్వాలిఫికేషన్ బోర్డ్ అని. అది యాక్చువల్గా 22-23 నుంచి యాక్చువల్గా అది ఏఐ టెస్టింగ్ గురించి మాట్లాడుతుంది ఆర్గనైజేషన్. సో మనకి తెలిసేటప్పుడు ఒక 1 year లేదా ఒక 8 months నుంచి మనకి ఇది బాగా పాపులర్లోకి వచ్చింది. ఇప్పటివరకు ట్రెడిషనల్ టెస్టింగ్ ఉంది, అంటే జనరల్గా మాన్యువల్ టెస్టింగ్, అంటే చూసేవాళ్ళు కొంచెం టెస్టింగ్ రిలేటెడ్ అయితే వాళ్ళకి అర్థం అవుద్ది. మాన్యువల్ టెస్టింగ్ తర్వాత QTP అని కొన్నాళ్ళు గడిచింది, ఫంక్షనల్ టెస్టింగ్ టూల్, క్విక్ టెస్ట్ ప్రొఫెషనల్ అంటాం. దాని తర్వాత కొన్నాళ్ళు అదే మళ్ళీ UFT కింద మాడి యూనిఫైడ్ ఫంక్షనల్ టెస్టింగ్ టూల్ అని. కొన్ని పర్ఫార్మెన్స్ టూల్స్ ఉన్నాయి, లోడ్ రన్నర్, చాలా టూల్స్ ఉంటాయి మీకు. అవన్నీ ట్రెడిషనల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వీటికి AI ఫీచర్స్ యాడ్ చేసి కూడా కొన్నాళ్ళు రన్ చేశారు. ఇప్పుడు ఏఐఏ పిక్చర్లోకి వచ్చేసింది. అంటే ఏఐ కెన్ ఏబుల్ టు టెస్ట్ ఇండిపెండెంట్లీ వాట్ ఆర్ ద లూప్ హోల్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ ఇన్ ద అప్లికేషన్. దట్ ఈజ్ నోన్ యాజ్ అటానమస్ టెస్టింగ్. ఇది అగైన్ 2 categories కింద మనకి ISTQB తీసుకొచ్చింది. వన్ ఈజ్ ఏఐ టెస్టింగ్, అనదర్ వన్ ఈజ్ జెన్ ఏఐ టెస్టింగ్. ఈ రెండు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినవి. ఇవి చాలా మంచి కోర్సులు. ఇఫ్ ఆల్రెడీ మీరు వర్కింగ్ చేస్తుంటే, అంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ గై ఇన్ ద ఇండస్ట్రీ, మీరు ఇమీడియట్గా టెస్టింగ్లో ఉంటే కనుక ఈ వైపు మీరు డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 50-60% జాబ్స్ ఏఐ టెస్టర్తో రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. దిస్ అ ప్రైమరీ థింగ్. రెండోది ఏంటంటే, మీరు ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, మీకు కోడింగ్ పెద్దగా ఇష్టం లేకపోతే, కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో నడుస్తుంది కూడా లో కోడింగే, పెద్దగా కోడింగ్ అవసరం లేదు. బట్ ఏఐ టెస్టర్కి పైథాన్ కోడింగ్ కూడా అవసరం లేదు. ఇమీడియట్గా కొంతమంది ఏం చేస్తారంటే, లేదు సార్ కంపెనీస్ పైథాన్ బేసిక్స్ అడుగుతున్నాయి అని చెప్పి మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకు అడిగితే అడగొచ్చు, కానీ మీరు వర్క్ చేయడానికి అయితే మాత్రం పైథాన్ బేసిక్స్ కూడా అవసరం లేదు. నేర్చుకుంటే మంచిది. మనకు ప్రీవియస్ ఒక 3 months బ్యాక్ ఎప్పుడు మనం వీడియో చేసినప్పుడు కూడా కొంతమంది కింద రాసిన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానండి, నాకు అక్కడ అడిగారు, కానీ మీరు అక్కర్లేదని చెప్తున్నారు కోడింగ్ అని. ఎస్, ఇంటర్వ్యూలో అడిగితే అడిగి ఉండొచ్చు. మీరు టెస్టర్గా ఏఐ టెస్ట్గా పనిచేయాలంటే మాత్రం యూ డజంట్ రిక్వైర్డ్ దట్. ఎందుకంటే వర్క్ చేస్తాను కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎవ్రీ కంపెనీకి రిక్వైర్మెంట్ సేమ్గా ఉంటుందని నేను చెప్పలేను. సో ఎందుకంటే కంపెనీ టు కంపెనీ, రిక్వైర్మెంట్ మేబీ లిటిల్ బిట్ చేంజెస్. బట్ 90-85% ఏరియాస్లో కోడింగ్తో పని లేదు. ఇక మీరు ఏఐ టెస్టింగ్కి జెన్ ఏఐ టెస్టింగ్కి ఫ్యూచర్ ఉంటుందా? దానికి మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా స్టార్ట్ అయిపోయి మనం వీక్ ఏఐలో ఉన్నా కూడా మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే, ఏఐ వచ్చేసింది మనకి జాబులు పోతాయి, లేదా ఒకళ్ళ జాబ్ ఇంకొకళ్ళు మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు అనుకున్నారు. అట్లా ఏం జరగదు. టైప్ రైటర్ నుంచి మనకి సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే,
ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి. అప్పుడు వేలల్లో ఉండే శాలరీస్ లక్షల్లోకి వచ్చాయి. ఇప్పుడు లక్షల్లో ఉన్న శాలరీస్ కోట్లలోకి వస్తాయి. ఇది మాత్రం ట్రూ. ఇది నేను చెప్తున్న ప్రతి వర్డ్ కూడా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా వస్తారు. రీసెంట్గా కొన్ని కాలేజీలో నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు పిల్లలు ఫ్రెషర్స్ అనమాట 1.5 crores మేము ప్లేస్ అయ్యాము, 1.2 crores మేము ప్లేస్ అయ్యాము, 70 lakhs మేము ప్లేస్ అయ్యామని చెప్తున్నారు వాళ్ళు. సో ఏఐ టెస్టింగ్ లాంటివి లేదా ఏఐ ఇంజనీరింగ్ లాంటివి, జెన్ ఏఐ ఇంజనీరింగ్ లాంటివి మాత్రం మీకు ఇవి ప్రొవైడ్ చేస్తాయి. సో కొంతమంది ఏంటంటే డెవలపర్, జెన్ ఏఐ డెవలపర్ నేను చేయను సార్, నాకు అంత అంటే కోడింగ్ మీద అంత పట్టు లేదు, సో ఐ వాంట్ టు గో ఫర్ నాన్ కోడింగ్ అంటే యూ కెన్ గో విత్ బెస్ట్ వన్ ఏఐ టెస్టింగ్ ఆర్ జెన్ ఏఐ టెస్టింగ్. సో జెన్ ఏఐ టెస్టింగ్, ఏఐ టెస్టింగ్ చేయాలంటే మీకు ఏం చేయాలి? ఫస్ట్ టెస్టింగ్ బేసిక్స్ తెలుసుకోండి. దానికి ఏం అవసరం లేదు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళినా లేదో ఇన్స్టిట్యూట్లో మనం కోర్స్ స్టార్ట్ చేయడం కూడా ఫస్ట్ మేము టెస్టింగ్ బేసిక్సే చెప్తాం. బేసిక్స్ అయిపోయిన తర్వాత ఈ టెస్టింగ్లో ఏఐ ఎట్లా వాడాలి, దాన్ని ఏఐ టెస్టింగ్ అనము. ఏఐ ఇన్ టెస్టింగ్ ఆ పదం చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అంటే ఒక చాట్ జీపీటీకి లేదా గ్రోక్ లేదా ఒక జెమిని నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్కి మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఎట్లా మనకి అవుట్పుట్ ఇస్తుంది మనం చూస్తాం, మనకు కావాల్సింది అది మనం టెస్టింగ్ ప్రాసెస్లో మనం వాడుకుంటాం. అలా కాకుండా ఏఐ టూల్ ఆర్ ఏఐ ఇట్ సెల్ఫ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్, మనం అనుకున్న రిజల్ట్ వస్తుందా లేదా, దీన్ని టెస్ట్ చేయాలి. ఏఐలో కూడా డిఫరెంట్ టెస్టింగ్ ప్రాసెస్ వస్తాయి ఎదురెదర. కొన్ని టూల్స్ పేరు చెప్తాను, ఎవరైతే వీడియోస్ చూసిన వాళ్ళు కూడా చూడండి. టెస్టిమ్, TESTIM, టెస్టిమ్, టెస్ట్ రిగార్, ఫంక్షనైజ్, యాప్లీ టూల్స్, ఇవన్నీ కూడా ఏఐలో వచ్చినటువంటి మోడర్న్ టూల్స్. సో మీరు అడిగినట్లుగా ఫ్యూచర్లో ఏఐలో జాబ్స్ ఉంటాయి, ఏఐ టెస్టింగ్లో కూడా మంచి జాబ్స్ ఉంటాయి. ఏఐ టెస్టింగ్ వచ్చేసరికి వితౌట్ కోడింగ్ బ్యాలెన్స్. సో ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ గై, ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఏరియా. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇప్పుడు క్వాలిటీ థాట్ని వాళ్ళు ఎలా టెస్ట్ చేయాలి? సో క్వాలిటీ థాట్లో కూడా మనకు ఉన్నట్టుగా వీళ్ళు ప్లేస్మెంట్ కదా, మీకు నేను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడే అప్పుడే వాళ్ళు ఆపర్చునిటీస్ తీసుకొచ్చారు. సో వీఆర్ హ్యావింగ్ ప్లేస్మెంట్ సార్, ప్లీజ్ యూ కెన్ ట్రై టు ఇన్ఫార్మ్ టు స్టూడెంట్స్. అప్పుడు వాళ్ళు అడిగిన గైడ్లైన్స్ ప్రకారం మనం ప్రిపేర్ చేసాం స్టూడెంట్స్ని. పీపుల్ ఆర్ ప్లేస్డ్. అంటే ఎప్పుడు మనకి ఆల్మోస్ట్ అమీర్పేట్లో లేదా ఆల్మోస్ట్ ఇండియాలో చాలా కొత్తగా మాట్లాడుకుంటున్నప్పుడే క్వాలిటీ థాట్ స్టార్టెడ్. ఏఐ టెస్టింగ్ కాన్సెప్ట్ we started. We brought the people and we have given the placements also. We given best training. So testing అనే ఏరియా మాత్రం మీకు ఎప్పటికీ ఎండ్ అవ్వదు. సో డెఫినెట్లీ అప్స్కిల్లింగ్ పీపుల్ who are already working in that environment and who are already completed graduation or completing. So please happily you can select testing environment, mainly AI testing or Gen AI testing. అది కూడా ISTQB రూల్స్ ప్రకారం ఉన్నదని చేయండి. సో మీకు అది బాగా బెనిఫిట్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో ఈ కోర్స్ అనేది మీరు ఇన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు కదా సార్, ఇది ఓన్లీ ఆఫ్లైనా లేదంటే ఆన్లైన్ కూడా ఉందా? ఆన్లైన్, ఆఫ్లైన్ బోత్ ఉంటాయి. మన దగ్గర ఇదొకటి మెయిన్గా వినవలసింది, మీరు వర్కింగ్ పీపుల్ లేదా మీరు చాలా దూరం నుంచి రావాలి అవసరం లేదు. ఇట్ ఈస్ అ బోత్ కంబినేషన్. అంటే ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ వీఆర్ ఆఫరింగ్. హ్యాపీలీ యూ కెన్ జాయిన్. మీకు ఆన్లైన్లో కూడా మనం ప్రాజెక్ట్ చేస్తాం, ఆఫ్లైన్లోనే కాదు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా ఎన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే క్వాలిటీ థాట్ ఈజ్ ద ఆప్షన్. కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డూ క్లిక్ అండ్ ఎన్రోల్. Thank you so much for watching. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.